హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మన ఛానల్లో రన్ అవుతున్న స్టోరీ నేమ్ నేత్ర అనే స్టోరీలో మనం 9th ఎపిసోడ్లోనికి వచ్చేసాం. మరి మనం 9th ఎపిసోడ్లోనికి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి మనం మన స్టోరీలోనికి వెళ్ళిపోదామా? సూర్యకిరణాలు ఆమె పెదవులు తాకుతుంటే ఆ మెరుపుకి ఇంకా నగ్నంగా మెరుస్తున్నాయి నేత్ర పెదాలు. అతి కష్టం మీద చూపుని ఆమె కళ్ళపైకి మార్చాడు. అతని ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యింది అనటానికి నిదర్శనం అసలు మేకప్ లేని ఆమె మోము. 2 కళ్ళ మధ్యలో ఏదో వెలితి. అంతే ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న స్టిక్కర్ అందుకొని ఆమె నుదుటిపైన పెట్టి అతని పెదవులు గాఢంగా ఆమె నుదురికి అంటించాడు. న్యాచురల్గానే ఆమె బాడీ నుండి వచ్చే ఫ్రాగ్రెన్స్, బట్ ఇంతలో ఏదో గుర్తుకు వచ్చి దూరంగా జరిగాడు. భయపడుతూ మీకోసం గ్రీన్ జ్యూస్ ఇంకా బ్లాక్ కాఫీ తెచ్చాను అంది. 5 minutes ఫ్రెష్ అయి వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఆమెకి అతని పెదవుల స్పర్శ ఏదో కలవరం కలిగిస్తుంది. సో అక్కడే అలాగే నించుండిపోయింది. ఒక్క 15 minutesకి ఫ్రెష్ అయి వచ్చి ఆమె వెనకాలే నిల్చున్నాడు. అతని బాడీ పరిమళానికి అతను వచ్చినట్లు తెలుస్తోంది. సో రానాకి గ్రీన్ జ్యూస్ ఇవ్వాలని కంగారుగా వెనక్కి తిరిగి ఓన్లీ టవెల్ చుట్టుకొని ఉన్న రానాను గుద్దుకుంది. అతని శరీరం పైన ఉన్న నీటి బిందువులు చల్లగా ఆమె బుగ్గలను తాకుతుంటే అతని హార్ట్కు తగిలిన ఆమె ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది. ఏంటే నన్ను చూసుకోవాలి అంటే జ్యూస్ తెచ్చి అక్కడ పెట్టేయడమేనా? వెళ్ళు, తీసుకొచ్చి చేతికి ఇవ్వు అన్నాడు. అతనికి గ్రీన్ జ్యూస్ ఇవ్వగానే దాన్ని అతను తాగి నేత్ర జుట్టు పట్టుకొని, ఏంటే నా దగ్గరే అబద్ధాలు ఆడుతున్నావా? నువ్వు ఇంత టేస్ట్గా చేసావంటే నేను నమ్మాలా అన్నాడు. జుట్టు బాగా నొప్పి వేస్తుంటే తన 2 చేతులతో హెయిర్ పట్టుకొని, నా మీద ఒట్టండి, నేనే చేశాను అంది. డోంట్ వరీ, ఐ విల్ చెక్ CCTV ఫుటేజ్, అప్పుడు చెప్తాను నీ సంగతి, ఆ రంగమ్మ సంగతి అన్నాడు. ఏంటే ఇంకా నా బట్టలు ఎవరిస్తారు అన్నాడు. మీ రూమ్కి నేను ఇంకా వెళ్ళలేదండి అంది. ఎక్స్ట్రాలా ఇల్లు మొత్తం నాదే అయినప్పుడు నా బట్టలు నా రూమ్లోనే ఉంటాయా అన్నాడు. సారీ అండి, ఇప్పుడే ఇస్తాను అంటూ త్వరగా తడుముకుంటూ వెళుతూ బెడ్ ఎడ్జ్కి గుద్దుకొని కింద పడి అమ్మా అని అరిచింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి, హే చూసుకొని వెళ్ళలేవా? కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా అన్నాడు. వెంటనే ఆమె కళ్ళలో నుండి గోదావరి పొంగుతుంటే అతను ఏమన్నాడో రియలైజ్ అయ్యి, సారీ చెప్పే స్వభావం లేక, హే ఎందుకు ఆ ఏడుపు, నా దగ్గర సింపతి ట్రై చేయకు అన్నాడు. ఇంకా ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకుంది. ఎందుకంటే అతనిలో ఆమెకి నచ్చే క్వాలిటీ ఆమెకి ఒక బ్లైండ్ గర్ల్ లాగా సింపతి చూపించాడు. తర్వాత ఆమె బొటనవేలు నుండి రక్తం వస్తుండడంతో ఆమె కాళ్ళను ఒళ్ళో పెట్టుకున్నాడు. వెంటనే ఇబ్బందిగా కాలిని వెనక్కి తీసుకోవాలని చూస్తే, ఏయ్ కదలకు, ఐఎమ్ ఇన్ హరీ, రోజంతా నీకు సేవలు చేస్తూ కూర్చోవాలా అంటే కుదరదు అన్నాడు. అలాగే ఎదురుకి బెండ్ అయ్యి డ్రా ఓపెన్ చేసి అందులో నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ఓపెన్ చేశాడు. ఆమె కాలుకి గాలి ఊదుతూ ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే ఫస్ట్ టైం ఎదకు రానాను చూడాలని మనసు ఆరాటపడుతుంది. అంతే, ఫస్ట్ ఎయిడ్ అవ్వగానే ఆమెను అలాగే ఎత్తుకొని బెడ్ కింద దింపి మేక్ ఇట్ ఫాస్ట్ అన్నాడు. అతను అన్నట్లుగా కంగారుగా అతనికి ఒక షర్ట్, ప్యాంట్, బ్లేజర్, బెల్ట్ తీసి పెట్టింది. యూ హ్యావ్ 10 minutes, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయి అన్నాడు. యూ నీడ్ టు గో అన్నాడు. ఓకే అంటూ తల ఊపి వెళ్ళిపోయింది. కిచెన్లోకి వెళ్ళి ఇటాలియన్ షింప్ ఆమ్లెట్ వేసింది. అతను డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరే టైంకి అతని షూస్ చప్పుడుకి ఆమ్లెట్ బ్లాక్ కాఫీతో నిలబడింది. అతను బ్రేక్ఫాస్ట్ ఇంకా బ్లాక్ కాఫీ చాలా హ్యాపీగా సైలెంట్గా తింటుంటే అతని ఎక్స్ప్రెషన్స్ ఏంటో చూడాలని మనసు మళ్ళీ ఉరకలు వేస్తుంటే అసలు నాకు ఏమైందని తనను తానే తిట్టుకుంది. ఇంతలో రంగమ్మ అక్కడికి వచ్చి, బాబు అస్సలు మన నేత్రమ్మ బంగారం, వంట ఎంత బాగా చేస్తున్నారో ముచ్చట వేస్తుంది, చేతికి గాయమైనా ఏదో గ్లోవ్స్ వేసుకొని మరీ చేస్తున్నారు అంట చెప్తుంటే రంగమ్మ మాటలకు నేత్రను కళ్ళతోనే తినేస్తూ ఉంటే రానా చూపు కలపలేకపోయినా అతని చూపులు ఆమె మనసుకు తెలుసు. ఆమె బుగ్గలు చెర్రీలాగా మారితే హార్ట్ బీట్ అయితే DTS లాగా బయటకే వినిపిస్తుంది. ఎలా కవర్ చేసుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. ఇంతలో దేవుడిలా బ్రహ్మిగారు వచ్చి, బాబు మీరు చెప్పిన పనులు అన్నీ అరేంజ్ చేస్తూ జస్ట్ 24 hours టైం పడుతుంది అంతే అన్నాడు.
గుడ్ అంటూ చెయ్యి వాష్ చేసుకోవడానికి లేవగానే రంగమ్మ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. కానీ బ్రహ్మిగారు మాత్రం నవ్వు ఆపుకోలేక బయట పడనివ్వకుండా, బాబు ఆ డ్రెస్ ఏంటి, కింద గ్రీన్ ప్యాంట్ పైన రెడ్ షర్ట్, ఆ పైన ఎల్లో బ్లేజర్, మనం ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్తున్నాము ఫ్యాషన్ షోకి, మీరు ఇలా రెయిన్బో కలర్స్తో వస్తే అందరూ నవ్వుతారు అనేసరికి నేత్ర తను అంత వర్స్ట్గా సెలెక్ట్ చేసినందుకు బాధగా తలదించుకుంది. అంతే, ఆమె తలదించగానే బ్రహ్మి, ఈ వరల్డ్లో టాప్ డాన్ ఎవరు అన్నాడు రానా. మీరే సార్ అన్నాడు. మరి మనం వేసిందే ఫ్యాషన్, మనం చెప్పిందే వేదం. మన లైఫ్లో మన పైన ఎంతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్ చేసినప్పుడు దానిని తిరస్కరించే కన్నా తనువుకి అతికించుకుంటే ఆ హాయే వేరు. అయినా ముందు నువ్వు వెళ్ళి చాపర్ రెడీ చేయి అన్నాడు. వెంటనే బ్రహ్మి గాన్. బట్ తల దించుకొని ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటున్న నేత్ర దగ్గరికి వెళ్ళి ఆమెను వెనుక నుండి హత్తుకొని, నీ ఫ్రెండ్ వచ్చి చాలాసేపు అయింది, నేను 1 వీక్ ప్యారిస్ వెళ్తున్నా, సో తనతో జాగ్రత్తగా ఉండు, అండ్ నీ ఫోన్ బట్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్స్తో మాత్రమే మాట్లాడాలి, అండ్ మీ అమ్మమ్మ తాతయ్యతో కూడా అంటూ ఆమె నెక్ మీద గట్టిగా కిస్ చేశాడు. అక్కడ అతను చేసిన కిస్కి ఒళ్ళు జలధరించి దూరం జరిగితే రానా కోపం పీక్స్కి వెళ్ళి, హే, నా 29 ఇయర్స్ వర్జినిటీ నీ దగ్గరే పోగొట్టుకుంటుంటే బట్ నువ్వు నీ అంతటా నువ్వే రావాలి, అప్పుడే కదా అసలైన కిక్ అంటూ ఆమెని వదిలి వెళ్ళిపోతూ, స్కై బాయ్ మై బాయ్ అన్నాడు. అంతే, అతని ఇన్స్ట్రక్షన్స్ అప్పటి వరకు ఫాలో అయ్యి అతను వెళుతూ నేత్ర దగ్గరికి వెళ్ళమని సైగ చేయడంతో పరుగున వెళ్ళి నేత్రను చుట్టేసి లిక్ లాక్ చేసింది మన స్కై. నేత్రకు కన్నీళ్ళు ఆగలేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. కాకపోతే మీరు మన ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి. బాయ్.